హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 63 సంవత్సరాలకు పెంపు. ప్రభుత్వం సంచలన నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలకు సంబంధించి ముఖ్యంగా వారి పదవీ విరమణ వయసు పెంపు అంశంపై ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో మరియు రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 62 సంవత్సరాల పదవీ విరమణ వయస్సును 63 సంవత్సరాలకు పెంచాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి తాజా సమాచారము. మరి ఈ మేరకు ఉన్నత స్థాయి అధికారుల మధ్య విస్తృత స్థాయి కసరత్తులు, సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మన పొరుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, తమిళనాడు వంటి చోట్ల ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచిన దాఖలాలే ఉన్నాయి. ఇదే బాటలో ఏపీ ప్రభుత్వం కూడా నడవడానికి ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులే కారణమని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ ఆలోచన చేయడానికి ప్రధాన కారణం ఆర్థికపరమైన వెసులుబాటు అనే చెప్పవచ్చు. ఒకవేళ ఉద్యోగుల పదవీ విరమణ వయసును మరో ఏడాది పాటు పెంచితే ఈ సంవత్సరం రిటైర్మెంట్ కాబోయే ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి గ్రాట్యుటీ, కమ్యుటేషన్, ఎర్న్డ్ లీవ్ ఎన్కాష్‌మెంట్ అలాగే పీఎఫ్ సెటిల్మెంట్ వంటి భారీ మొత్తాలను తక్షణమే చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ చెల్లింపులన్నీ కూడా మరో ఏడాది పాటు వాయిదా పడతాయి కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రభుత్వ ఖజానాకు కొంతమేర ఊరట లభిస్తుంది అని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. గత చరిత్రను ఒకసారి గమనిస్తే 2014 జూన్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంచారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ వయస్సును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచింది. ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం దీనిని 63 ఏళ్లకు పెంచాలన్న యోచన తెరపైకి రావటం నిజంగా ఆసక్తికరమైన పరిణామమని చెప్పవచ్చు. అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం కేవలం ఆర్థిక లాభాలనే కాకుండా సామాజిక న్యాయపరమైన మరియు పరిపాలనాపరమైనటువంటి అంశాలను చాలా లోతుగా విశ్లేషించాల్సి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్ని కోణాల్లో కూడా అధ్యయనం చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక నాణేనికి మరో వైపు కూడా ఉంది. పదవీ విరమణ వయసు పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై పడే భారం కూడా తక్కువేమీ కాదు. సీనియర్ ఉద్యోగులు పదవీ విరమణ చేయకుండా కొనసాగితే వారికి చెల్లించాల్సిన జీతాలు చాలా భారీగా ఉంటాయి. అదే స్థానంలో వారిని నియమిస్తే గనక తక్కువ వేతనాలతోనే సరిపోతుంది. కాబట్టి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాయిదా పడినా కూడా నెలవారీ జీతాల రూపంలో ప్రభుత్వంపై అదనపు భారం అనేది ఖచ్చితంగా పడుతుంది అనే వాదన కూడా ఉంది. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే 50-55 ఏళ్ల పైబడిన తర్వాత చాలామంది ఉద్యోగులు మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. వయసు పెరిగే కొద్దీ పని ఒత్తిడిని తట్టుకోవడం, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో చూపించాల్సిన చురుకుదనం తగ్గవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఏడాది సర్వీస్ పెంచడం వల్ల వారిపైన మానసిక ఒత్తిడి మరింత పెరిగే ప్రమాదము ఉంది. అంతేకాకుండా పై స్థాయి వారు కూడా రిటైర్ అయితేనే క్రింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్‌లు అయితే లభిస్తాయి. వయసు పెంపు వల్ల ప్రమోషన్‌లు ఆగిపోయి సర్వీస్ మ్యాటర్స్‌లో స్తబ్దత ఏర్పడే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువత నుండి తీవ్ర వ్యతిరేకత రావచ్చు అనే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. పదవీ విరమణ వయసు పెంచితే ఆ ఏడాది ఖాళీలు ఏర్పడవు. దీనివల్ల కొత్తగా వేయాల్సిన జాబ్ నోటిఫికేషన్‌లు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లలో, లైబ్రరీలలో కష్టపడుతున్నటువంటి యువత ఆశలు అడియాసలయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే మెగా డీఎస్సీ, గ్రూప్ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని తమకు జరుగుతున్న అన్యాయంగా భావించే అవకాశం ఉంది. కాబట్టి పదవీ విరమణ వయస్సు పెంపు అనేది ప్రభుత్వానికి తాత్కాలిక ఆర్థిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ అటు ఉద్యోగుల ఆరోగ్యం, ఇటు ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న జూనియర్లు మరియు నిరుద్యోగుల భవిష్యత్తు వంటి అనేక కీలక అంశాలను సమన్వయం చేసుకోవడం ప్రభుత్వానికి కత్తి మీద సాము వంటిదే. సీఎం చంద్రబాబు గారు ఉద్యోగ వర్గాల విజ్ఞప్తులు మరియు
నిరుద్యోగుల ఆవేదనను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటారో మరి చూడవలసి అయితే ఉంది. సో, రాబోయే కొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో, దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అందిస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.